డాడీ ఎరా ఏమింది డాడీ? నేను ఇప్పటి నుంచో కొన్ని విషయాలు దాస్తాను డాడీ, అది మీకు చెప్దాం అనుకుంటున్నాను. చెప్పేంటో. మొన్న యాక్సిడెంట్ అయింది కదా డాడీ, అది ఎవరిదో బైకోడు పని కదా డాడీ, నా వల్లే అయింది అది యాక్సిడెంట్. అది నా వల్లే మీ బైక్కి యాక్సిడెంట్ అయింది డాడీ. ఏం పర్లేదురా, ఏం పర్లేదు. అలాగే మీకు తెలియకుండా మీ పెట్టిలోంచి సిగరెట్లు దొంగతనం చేసి 15 కాల్చింది డాడీ. మీ పెట్టిలోంచి సిగరెట్లు కాల్చింది డాడీ. ఏం పర్లేదురా, అయింది అయిపోయింది, వదిలే ఇంకా. ఏం పర్లేదా, క్షమించండి రా, క్షమించండి. ఈసారి నీ చేయకు. ఇంకో విషయం ఏంటంటే డాడీ, మొన్న మీరు బ్యాంక్లో 10,000 డిపాజిట్ చేయమన్నారు కదా, ఆ డబ్బులు నా ద్వారా ఖర్చు అయిపోయింది డాడీ. ఆ 10,000 ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాను డాడీ. ఏం వదిలేరా, ఇప్పుడు చిన్న చిన్న తుప్పులు అవుతుంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. వదిలేసి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తుండాలి. ఏం వదిలేరా, వెళ్ళు, నీ చదువు ఫోకస్ చేయాలి. అలా జరిగింది. సరే, ఓకే ఓకే, క్షమించండి. ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు మరి, ఓకేనా? వెళ్ళు. డాడీ ఇంకో విషయం ఉంది, అది మీకు చెప్పిన టైం వేస్ట్ డాడీ, ఇంకా వదిలేద్దాం. ఎరా ఏంటి? చెప్పే, ఏంటో ఈ చెప్పే. డాడీ మీకు చెప్పిన టైం వేస్ట్ డాడీ, ఏం వింటారు? చెప్పే, నీ మనసులో ఉన్న ఏమేమి చెప్పే, ఏం జరిగినాయి, ఏమేమి చేసావు అన్నీ చెప్పారా, పర్లేదు. నీ బాబునే కదా. సరే డాడీ, మొన్న నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడు ఆ లైట్ ఉంది కదా, ఆ ట్యూబ్ లైట్ అలా ఉండిపోయింది, కట్టలేదు. అంటే నైట్ రాలేదు, అక్కడ ఉండిపోయింది. పార్టీ జరిగింది అక్కడ, బాగానే మొత్తం అంత బాగానే అయింది. అక్కడ ఉండిపోయాను, లైట్ కట్టలేదు. అంటే రాత్రి మొత్తం ఉండిపోయింది. ఇంకా అంతే డాడీ, నీకేం లేదు. ఆ లైట్ మొత్తం అలాగే వెలిగి ఉందని. ఎరా ఎదవా, నీ బాబుకి ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నావా కరెంటు? అలా కాదు డాడీ, నేను మర్చిపోయాను డాడీ. నీ బాబుకి ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నావా కరెంటు, లేకపోతే కట్నంగా ఇచ్చాను అనుకుంటున్నావా కరెంటు? అలా కాదు డాడీ, నేను మర్చిపోయాను. నీ బుర్రంతా స్నాప్ చాట్లో ఉంటుంది, అమ్మాయిలతో చాట్ చేయడంలో. నీ బాబు ఎలాగో ఫ్రీగా తెస్తాను అనుకున్నామో కరెంటు. కరెంటు స్తంభాలకి అక్కడి నుంచి వైర్లు దొంగతనంగా కట్ చేసి ఇంటికి పెడదాం అనుకున్నావా కరెంటు? ఫ్రీగా వస్తుందా కరెంటు? అలా కాదు డాడీ, నేను మర్చిపోయాను. లేదు, మీ బాబు ఏదైనా శరీరం మొత్తం సోలార్ ప్యానెల్ అనుకున్నావేంటి? బయటికి వెళ్తాడు, వెలుగు లాక్కుంటాడు, ఇంటికి వచ్చి కరెంట్ ఇచ్చేస్తాడు. కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? అలా కాదు డాడీ, నేను మర్చిపోయాను. అలా కాదు డాడీ, నేను మర్చిపోయాను డాడీ. కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? The next morning. Hey! 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 ఏంటది? ఏంటన్నా మాకేంటిది? వారేవా, ఇన్ని స్విచ్ వేసావు. నా స్విచ్ కూడా వేసే, నా బటన్ కూడా ఆన్ చేసే. ఒరే నాన్న, న్యూటన్ నాకేం చెప్పి తెలుసా? కరెంటుని కాపాడండి, కరెంటుని తక్కువలో వాడండి అని చెప్పి తెలుసా నీకు? నీకు తెలుసా అంటున్నాను. అది ఎప్పుడు చెప్పాడు డాడీ? నేనెక్కడ వినలేదు, నేనెక్కడ చదవలేదు డాడీ అలా చెప్పినట్టు. అరే నీ వయసులో ఉన్నప్పుడు నేను, డాడీ నాకు తెలుసు డాడీ మీరేం చెప్తారో. ఎప్పుడైతే మీరు నా వయసు ఉన్నప్పుడు న్యూటన్ మీరు జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళేవారంట. అప్పుడే కదా వార్ స్టార్ట్ అయింది. అప్పుడు న్యూటన్ యాపిల్ తింటూ ఉంటూ మీతో చెప్పాడు కదా, కరెంట్ కాపాడండి అని చెప్పి. అలాగే న్యూటన్ ఒక విషయం చెప్పాడు, నాకు తెలుసా నీకు? ఏంటది? కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? A few moments later.
అమ్మ ఈ ఫ్యాన్కి ఏమైంది ఉంటుందిరా? ఈ ఫ్యాన్ కొన్న కనెక్షన్ నేను కట్ చేంజ్ చేశాను. నేను దాని నుంచి చూస్తున్నా, నువ్వు ఆ కార్ చక్రాన్ని వేలుతో చెప్తున్నావు కదా, అలాగే ఫ్యాన్ చక్రాన్ని కూడా అలాగే తిప్పుతుండు నువ్వు చేసి. నేను ఎందుకు వేస్ట్ చేయాలి దాని మీద కరెంటు? కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? 2 hours later. కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? 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 5 minutes later. కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? 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 75 years later. కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? నీ బాబు కడతాడా? కరెంట్ బిల్ నీ బాబు కడతాడా? 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 కరెంట్ బిల్ నీ బాబు కడతాడా?